ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. జూలై 9వ తేదీన గురువారం నాడు కుంభరాశి వారి పూర్తి జాతక ఫలితాల వివరణ గురించి తెలుసుకుందాం. ఈ రాశి వారు కనుక ఇప్పుడే కనుక మన ఛానల్ని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం గురువు గారు విజయరాజు గారండి. ముఖం చూసి లేదా చేయి చూసి ఫోన్ కాల్ ద్వారానే అన్ని విషయాలకి జాతకం అనేది చెప్పబడును. ఈ గురువు గారు ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, స్త్రీ పురుష వశీకరణ, అత్తకోడల సమస్యలు, హస్తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా ఈ గురువు గారు 100% మనకి జాతకం అనేది చెప్పబడినండి. ఫోన్ కాల్ ద్వారానే చెప్పబడును. ఈ గురుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 9100263308 అండి. మీరు ఎక్కడున్నా సరే ఈ గురువు గారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. అన్ని విషయాలకి కూడా ఫోన్లోనే చెప్తారండి. చాలా నమ్మకమైన గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుందండి. అలాగే గుప్త నిధులు, చెడు ప్రయోగాలు కూడా చేయబడినండి. చాలా నమ్మకమైన గురువు గారండి. మీరు ఏ సమస్యలతో బాధపడుతున్నా ఆ సమస్యల నుంచి బయటపడాలి అంటే మాత్రం ఈ గురువు గారిని సంప్రదించి చూడండి. వీరి జీవితంలో జరగబోయేటటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి విషయంలో ఈ రోజున మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని విషయాలకు అకస్మాత్తుగా మీకు ఒక జవాబు అనేది దొరకబోయేటటువంటి రోజండి. మీకు ఈ రోజున నమ్మకంగా ఏ విషయంలో అయితే మీరు ఎక్కువగా ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటూనే దాన్ని చాలా రోజులుగా దాన్ని సక్సెస్ చేయలేక డీలా పడిపోతున్నటువంటి రోజుల్లో ఈ రోజున ఆ విషయంలో మీరు ఈ రోజున సక్సెస్ని సాధించబోతున్నారు. అయితే ఒక క్షణం ఆలోచించండి. నెలలుగా లేదా బహుశా వేళ్లగా మీ మనసులో ఏదైనా సరే బలమైనటువంటి ఒక కోరిక, తీరనటువంటి కళలు ఉండుంటాయి, అవి మిగిలిపోయి ఉండుంటాయి. అయితే మీరు ఎప్పుడైనా సరే దాని గురించి ఆలోచించారా? ఇప్పటికీ కూడా మీరు ఏ రోజైనా సరే ఆ కళ నెరవేరితే బాగుండు, అసలు నా తలరాత మారుతుందా, ఆ సంతోషాన్ని నేను అనుభవించేటటువంటి యోగం అనేసి మీరు ఎన్నో రాత్రులు కన్నీరు పెట్టుకున్నటువంటి రోజులు చాలా ఉన్నాయండి. అయితే మీకు ఇది ఓపికకు ఎక్కువగా, అంటే మీకు ఉన్నటువంటి ఓపికకు, శ్రద్ధకు భగవంతుడు పెట్టేటటువంటి పరీక్ష కాబోలు. అయితే ఆ పరీక్ష మీరు ఈ రోజు నెగ్గినట్టేనండి. ఎందుకంటే ఈ రోజు సాధారణమైనటువంటి రోజు కాదు కాబట్టి అసలు పరిజ్ఞించకండి. ఇది అసాధారణమైనటువంటి రోజుగా మీ జీవితంలో మిగిలిపోబోతోంది. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఒక క్షణం సంధించబోతోంది. మీరు ఎప్పటి నుంచో ఎంతో కాలంగా, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి హఠాత్తుగా మీరు ఊహించని విధంగా అది మీ కళ్ళ ముందే నిజం కాబోతోంది. మీరు విన్నది నిజమేనండి. ఇది 100% నిజం. ఈ మధ్యాహ్నం 2 గంటల సమయంలో దాటిన తర్వాత మీ జీవితంలో ఒక మంచి అద్భుతం జరగబోతోంది. అసలు ఆ విషయం ఏమిటి, అది మీ జీవితంలో ఏ విధంగా ప్రభావితం చేయబోతోంది, మీ సుదీర్ఘ నిరీక్షణలు ప్రకృతి ఎలా నిజాలు పలకబోతుంది అనే విషయాల గురించి, అలాగే ఈ రోజున మీ గ్రహ సంచారాలు ఏ విధంగా మీకు రాశి ఫలితాల ప్రకారం ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మీకు ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వివరంగా వినడానికి ప్రయత్నం అనేది చేయండి. అయితే గ్రహాల యొక్క మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది కనుక చూస్తే, ఈ రోజున గోచార గ్రహస్థితిని గమనిస్తే ఈ రోజున ఆ చంద్ర భగవానుడు మీ రాశికి అత్యంత అనుకూలమైనటువంటి సమయంలో సంచరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ రోజున మీకు చంద్రుడు, అంటే చంద్రుడు యొక్క ప్రభావం అనేది మీకు బలంగా కనిపిస్తుంది కాబట్టి, అలాగే గురుగ్రహం యొక్క అమృత దృష్టి పడడం వలన గజకేసరి అంటే అమృత ఫలాలు కూడా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఆకాశంలో లగ్నాధిపతుడైనటువంటి సూర్యుడు దశమ స్థానం, అంటే దిగ్బలంగా ఉంటూ మీ యొక్క లాభస్థానంపై అనోపితం చేయబోతున్నాడు. అలాగే రాహువు యొక్క ప్రతికూలత నీడలను కూడా తొలగించి భాగ్యస్థానాన్ని యాక్టివేట్ చేయబోతున్నాడు. ఇలా కనిపించబోతుందండి. ఇలాంటి గ్రహాల యొక్క వాటి కలయిక వలన ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి పనులు, అలాగే మీరు కన్నటువంటి కళలు అకస్మాత్తుగా ఈ విషయాలన్నీ కూడా పునర్జీవనం పోసుకుని మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను అయితే అందివ్వబోతున్నాయి. మరి ముఖ్యంగా మీకు ఏ విషయాల్లో అత్యంత గొప్పగా సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా ఉండబోతోంది. అలాగే మీలో తెలియనటువంటి ఒక బలహీనత కూడా ఉందండి. మీతో ఎంతటి కష్టాన్నైనా భరించే ఓపిక ఉంటుంది, కానీ నిరీక్షణకు మాత్రం మీరు వెయిట్ చేయలేరు. ఏదైనా పని ఆలస్యమైంది అనుకోండి, మీ మనసు విలవిల్లాడిపోతోంది. పైకి ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా లోపల ఒక అగ్నిపర్వతం లాగా మీరెప్పుడూ కూడా మదన పడిపోతూ ఉంటారు. ఎవరికైనా మాట ఇస్తే వెనక్కి తగ్గరు. అదే సమయంలో అవతలి వాళ్ళు కూడా మీకు ఇచ్చినటువంటి మాటను తప్పితే కూడా మీరు సహించలేరు. మీ జీవితంలో చాలా విషయాలు అంత తేలిగ్గా జరగలేదు. దానికోసం మీరు ఎంత కష్టపడ్డారు అనేది ఆ భగవంతుడికి మాత్రమే తెలుసు. అయితే మీరు ఏదైనా రంగంలో కానివ్వండి, అంటే ఏవైనా సరే విషయాలన్నీ కూడా అవి ఆలస్యమైనా కూడా అవి మీ పాదాలు చెంతకు చేరాక తప్పదు. ఇప్పుడు సరిగ్గా అదే జరగబోతుంది. ఎందుకంటే మీ మనసు లోతుల్లో ఉన్నటువంటి అసలైన నైజం ఎవ్వరికి కూడా అర్థం కాదు. అయితే మీరు ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని అనుకున్నారు అంటే మాత్రం దాన్ని సాధించక తప్పక తీరుతారండి. అది ఏ విషయమైనా సరే సాధించే వరకు కూడా నిద్రపోరు.
అసలు ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఏ విధమైనటువంటి అవకాశాలు జరగబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తే కనుక కొందరు మిమ్మల్ని చాలా చేతకాని వారిలాగా చూస్తున్నారు. మీరు అవమానాలకి గురయ్యే విధంగా కూడా మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. మరొక రకమైనటువంటి అభద్రతా భావాన్ని కూడా మీరు అనుభవించారు. అంటే చేతిలో ఒక రూపాయి లేక అన్నిటినీ చూశారండి. కష్టాన్ని చూశారు, సుఖాన్ని చూశారు, ఎటువంటి మనుషులు ఎలా బిహేవ్ చేస్తారు అనే విషయాలన్నీ కూడా మీరు చూశారు. అయితే వీటన్నిటినీ మించి మీ మనసులో తొలిచివేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే, మీరు చాలా రోజుల నుంచి ఒక కోరిక అనేది అనుకుంటూ ఉన్నారు. అది నెరవేరక మీ జీవితంలో మీరు ఒకే చోటగా ఆగిపోయినట్లుగా సాధారణంగా మీకు అనిపిస్తూ ఉండవచ్చు. భగవంతుడా నాకెందుకు ఇన్ని కష్టాలు అని మీరు పదే పదే ప్రాధేయపడుతూ మీరు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు దొరకక చాలా విలువెల్లాడిపోయారు. అయితే ఆ ప్రశ్నలకు సమాధానం దొరికేటటువంటి శుభ గడియలు కూడా దగ్గర పడుతున్నాయి. ఇప్పుడు మనం ఎంతో ఆసక్తికరమైనటువంటి ప్రధానమైన అంశం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అంశంలో కూడా అది చూసుకున్నట్లయితే కనుక ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి అనే విషయాల గురించి ఇప్పుడు నేను మీకు వివరిస్తాను. ముఖ్యంగా స్థిరాస్తి, ఇల్లు లేదా సొంత వాహన కళ చాలా మందికి కూడా కళలు అలాగే మిగిలిపోయి ఉంటాయండి. చాలా మందికి సొంత ఇల్లు కొనుక్కోవాలని లేదా ఉన్న ఆస్తిని అమ్ముకుని వేరే చోటికి వెళ్ళి స్థిరపడిపోవాలని గత కొంతకాలంగా ఏదో చిన్న చిన్న సమస్యలు, డాక్యుమెంట్ సమస్యలు లాంటివి పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉండవచ్చు. మరి అలాంటిది ఈ రోజున మధ్యాహ్నం హఠాత్తుగా 2 గంటల తర్వాత సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకు ఉన్నటువంటి పనులన్నీ కూడా ఓకే అయినట్లుగా మీకు ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తరువాత ఆ రిజిస్ట్రేషన్ కాగితాలు మీ చేతికి వచ్చే అవకాశం అయితే ఉండదు. ఇలాంటి అంశాలు బాగా కనిపిస్తున్నాయి. లేదా మీరు అనుకున్నటువంటి లోన్లు ఏవైతే ఆగిపోయి అవన్నీ కూడా ఇవాళ రోజున శాంక్షన్ అయ్యే విషయాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటువంటి విషయాల్లో ఈ రోజున మీరు మంచి శుభవార్తను వినడం ఇటువంటివి జరగవచ్చు. అయితే ఈ రోజున ముఖ్యంగా చాలా మందికి మీకున్నటువంటి స్థిర ఆస్తికి సంబంధించి ఇల్లుకు కానీ లేదా సొంత వాహనం కానీ కొనుక్కోవాలి అనుకునేటటువంటి వారి కళ అనేది ఈ రోజున కొంతమందికి నిజమయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయండి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి, విదేశీ ప్రయాణం చేయాలి అనుకున్న వారికి కూడా అక్కడ ఉద్యోగము లేదా విద్య కొనసాగించాలని ఎప్పటి నుంచో కూడా ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. కానీ వీసాలు నిర్లక్ష్యం అవడం వల్ల ఎప్పటికప్పుడు బాధపడుతూ వచ్చారు. అయితే ఈ రోజున మధ్యాహ్నం సమయానికి వీసాకి సంబంధించి ఏదైనా గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అయితే ఆ విషయంలో మీకు ఏదైనా ఒక మెసేజ్ రావడం లేదా ఒక ఫోన్ కాల్ రావడం అనేది జరుగుతుంది. మీ సుదీర్ఘమైనటువంటి విదేశీ కళ ఖచ్చితంగా ఈ రోజున నెరవేరుతుందని చెప్పుకోవాలి. ఈ కుటుంబంలో ఎవరైనా వివాహం కుదరలేదు, సంతానం అవ్వలేదు అని ఎవరైనా ఎన్నో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వారికి, సంతానం కోసం ఎన్నో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారికి కూడా విసిగి వేపారినటువంటి దంపతులకు ఈ రోజున మీకు ఒక గుడ్ న్యూస్ అనేది వినపడబోతుందనే చెప్పుకోవాలండి. సంబంధం నిశ్చయం అవడం లేదా మెడికల్ రిపోర్ట్స్ పాజిటివ్గా రావడం, మీ ఇంట్లో పండుగ వాతావరణం అనేది నెలకోవడానికి ఇది ఒక సాధారణమైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చండి. ఇదంతా కూడా మీరు అసలు ఊహించలేరు. ఒక పెద్ద భారాన్ని కూడా ఆందోళనగా మీకు దూరం చేయబోతున్నారండి ఆ భగవంతుడు. మీ ఆనందాన్ని ఉక్కిరిబిక్కిరి చేసేలాగా హఠాత్తుగా పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మార్పులకి కారణాలు ఏంటి? కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. ప్రకృతి భగవంతుడు మీకు ఎన్నో కాలంగా పరీక్షించాడు. మీరు అహాన్ని తగ్గించుకుని మీరు మరింత ఎక్కువగా అంటే మిమ్మల్ని ఒక పెద్ద మనిషిలాగా చేయడానికి ఆ భగవంతుడు ఈ కాలం చాలా మిమ్మల్ని ప్రయత్నం చేసింది. అయితే ఇలాంటి వ్యక్తిత్వాన్ని మీరు కలిగి ఉండడం కూడా ఇది చాలా గొప్ప విషయమే. మీరు కష్టం వచ్చినా ఒకేలాగా ఉంటారు, సుఖం వచ్చినా ఒకేలాగా ఉంటారు. మిమ్మల్ని మీరు మార్చుకోవాలని చెప్పేసి మీరు ఎప్పుడూ కూడా అనుకోలేదు. అలాగే మీ మనస్తత్వాన్ని కూడా మీరు ఎప్పుడూ కూడా మార్చుకోలేదు. ఎప్పుడూ కూడా మీకు వచ్చినటువంటి ఓపికతోటి మీకు కష్టాలను ఎదుర్కొంటూ వచ్చారు. చాలా సమస్యల్ని ఎదుర్కొన్నారు. మీ చిరునవ్వుతో అన్నిటినీ కూడా మీ కుటుంబాన్ని కూడా బరువు బాధ్యతలు సైతం మోసుకుంటూ సుదీర్ఘమైనటువంటి కాలంలో మీరు నెగ్గారనే చెప్పుకోవాలి. మీకు ఆ భగవంతుడు పెట్టినటువంటి పరీక్ష సమయంలో విజయం అనేది సాధించబోతున్నారు. మీ నిరంతర శ్రమ వీటన్నిటినీ కూడా ఆ భగవంతుడు గుర్తించాడు. కాబట్టి మీకు ఇవ్వవలసినటువంటి అద్భుతమైనటువంటి కానుకలు అనేవి ఇవ్వక తప్పడు కదా. అయితే ఈ రోజున ఈ మధ్యాహ్న సమయంలో మీకు ఏవైనా కానీ మీకు తెలియనటువంటి మీకు సమయంలో ఆ భగవంతుడి నుంచి మీకు కానుకలు అనేవి వస్తాయి. కాబట్టి మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజున ఉదయం మీరు తప్పకుండా ఒక చిన్న పరిహారం కూడా చేసుకున్నట్లయితే మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మరి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి గురు ఆలయానికి వెళ్ళండి. ఆ స్వామివారికి మీకు వీలైతే పాలాభిషేకం చేయించుకోండి. లేదంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో పాలాభిషేకం చేయించుకోండి. లేదంటే కనీసం ఒక చెంబుడు నీటితోనైనా సరే అభిషేకం చేసి స్వామివారికి చక్కగా పసుపు కుంకుమలతో పూజ చేయండి. గుడిలో కూర్చుని ఓం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయి నమః అనేటటువంటి ఈ నామాన్ని మీకు వీలైనన్ని సార్లు జపించుకోండి. అలాగే మీకు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరలో ఆలయం లేకపోతే హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుని చక్కగా హనుమాన్ చాలీసా చదువుకోండి.
అలాగే ఈ రోజున పసుపు రంగు లేదా కాషాయం రంగు లేదా పచ్చ రంగు వస్త్రాలని ధరించండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి మానసిక ప్రశాంతత అనేది తిరిగి మీకు మళ్ళీ పాజిటివ్ ఎనర్జీ అనేది కూడా వస్తుంది. ఇక ఫైనల్ గా మీకు చెప్పేది ఏంటి అంటే కనుక ఈ నిరీక్షణ కాలము అనేది ఏదైతే నిరీక్షణ కాలం ఉందో అది ముగిసిపోయి మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీరు ఎంతో కాలంగా పడినటువంటి కష్టాలకు ఏడ్చినటువంటి ఏడుపులకు ఆ భగవంతుడి నుంచి మీకు న్యాయం జరగబోతోంది. మరి ఈ మాటలకు మీ మనసు బలంగా ప్రశాంతంగా అనిపించినప్పటికీ కూడా అయిందని అనుకుంటున్నాను. అయినప్పటికీ కూడా మీరు చాలా కాలం నుంచి చాలా విషయాల కోసం ఎదురు చూశారు కాబట్టి ఈ రోజున ఎంతో సానుకూలమైనటువంటి మార్పులను మీరు చూడబోతున్నారు. అంతేకాకుండా మీకు ఈ రోజున కలిసి వచ్చేటటువంటి రంగులు తెలుసుకున్నారు కదండి. శుభ దిక్కు తూర్పు దిక్కు. మరి ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం అనేది ఏదైతే చేస్తారో ఆ దిక్కులో చేసేటటువంటి ప్రయాణం మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. అలాగే ఒక పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది అనమాట. అలాగే ఉదయము సాయంత్రము ఈ రోజున ఇంటిలో దీపారాధన అనేది చేసుకోండి. సింధూరాన్ని ముఖం పైన ధరించి బయటికి వెళ్ళడాన్ని ఎక్కువగా ప్రాధాన్యతనివ్వండి. అలాగే మీ ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వచనాలను తీసుకోండి. అలాగే ఈ రోజున మీ ఉద్యోగ జీవితానికి సంబంధించి మంచి శుభవార్తలను అయితే వినబోతున్నారు. అలాగే ప్రభుత్వ పరంగా మీకు సంబంధించినటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి నుండి కూడా మీరు ఈ రోజున రిలీఫ్ అవబోతున్నారు. ఈ రోజునైతే మీకు ఈ విధంగా జాతక ఫలితాల ఆధారంగా సుదీర్ఘమైనటువంటి మీ యొక్క కళ అనేది ఏదైతే ఉందో నెరవేరబోతోందండి. ఆ విషయంలో మీరు రహస్యంగా సంతోషాన్ని అయితే పొందబోతున్నారనే చెప్పుకోవాలి. సో చూసారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రమే కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.